హాయ్ హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఆలూ బ్రెడ్ పకోడాని తయారు చేశాను. ముందుగా 4 బాయిల్డ్ పొటాటోస్ని తీసుకొని స్మాష్ చేసి అందులో సాల్ట్, కారం, ధనియా పౌడర్, ఒక ఆనియన్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసాను. అండ్ ఈ గ్రీన్ చట్నీ కోసం అయితే కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ని పేస్ట్ చేసుకున్నాను. బేసన్లో అయితే నేను కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఓమా అండ్ లైట్గా కొత్తిమీరని తురిమి అందులో వేసాను. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు కొంచెం థిక్గా కాకుండా కొంచెం పల్చగా కాకుండా నార్మల్గా ఉండాలి. ఈ విధంగా చూపించేటట్టు బ్రెడ్స్ని తీసుకొని నేను ఫస్ట్ ప్యాన్ పైన కాల్చుకున్నాను. బ్రౌన్ కలర్లో కొంచెం బ్రెడ్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి అలా బ్రౌన్ షేడ్లో కాల్చుకున్నాక నేనైతే 2 హాఫ్స్ని చేసి ఒక సైడ్ గ్రీన్ చట్నీని, ఇంకొక సైడ్ అండ్ ఆలూ స్టఫ్ని పెట్టాను. దాన్ని మంచిగా అన్నిటినీ ఒక స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్నాక కొంచెం మనం ఆయిల్ ఎక్కాక ప్యాన్లో మనం ఆ స్టఫింగ్ చేసిన బ్రెడ్స్ని బేసన్లో డిప్ చేసి ఈ విధంగానైతే వేయాలి. అంతే, వేడి వేడి బ్రెడ్ పకోడా రెడీ. కొంచెం అయితే టైం టేకింగ్ ప్రాసెస్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.